హీ హ్యాడ్ ఏ బాల్డ్ హెడ్. హీ హ్యాడ్ ఏ బాల్డ్ హెడ్లో సబ్జెక్ట్ తెలవాలంటే మనకి హూ హ్యాడ్ ఏ బాల్డ్ హెడ్ అని అడగాలి. హీ తర్వాత సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఏంటంటే హ్యాడ్ ఏ బాల్డ్ హెడ్. కాబట్టి ఇది సబ్జెక్ట్ అవుతుంది, ఇది ప్రెడికేట్ అవుతుంది. మరి బాల్డ్ హెడ్ అనేది మనకి ఆబ్జెక్ట్ అవుతుంది. వాట్ డిడ్ హీ హ్యావ్, అతనికి ఏమి ఉంది? హీ హ్యాడ్ ఏ బాల్డ్ హెడ్. కాబట్టి హెడ్ అనేది నౌను, ఆబ్జెక్ట్ వాట్ అనే ప్రశ్నకు వచ్చింది కాబట్టి ఆబ్జెక్ట్ అనేది కానీ సబ్జెక్ట్ అనేది కానీ నౌన్ కానీ లేదా ప్రొనౌన్ కానీ లేకపోతే నౌన్కి ఈక్వలెంట్ అయిన గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. సబ్జెక్ట్ కేసులో ఉండాలి, ఆబ్జెక్ట్ కేసులో ఉండాలి. అదే కనుక ఆబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ కానీ పేరుతో వస్తే అది సబ్జెక్ట్లో ఉందో ఆబ్జెక్ట్లో ఉందో మనం కనిపెట్టడం కష్టం. అప్పుడు వెర్బ్ దగ్గరకు వచ్చి మనం ప్రశ్న వేయాలి. వేసిన ప్రశ్న బట్టి హూమ్కి వాటికి సమాధానం వస్తే ఆబ్జెక్టు, లేదా హూ వాటికి సమాధానం వస్తే సబ్జెక్ట్ వెర్బ్ ముందుకు వచ్చి ఇట్లా మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడు బాల్డ్ హెడ్ రెండు కలిపి ఆబ్జెక్ట్ అయినాయి, బాల్డ్ ప్లస్ హెడ్ రెండు కలిపి ఆబ్జెక్ట్ అయినాయి ఓబీజే. కానీ రెండింటిని విభజిస్తే హెడ్ అనేది నౌన్ అవుతుంది, బాల్డ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. An adjective is a word which modifies the meaning of a noun, లేదా which adds something to the meaning of a noun. నౌన్కి యాడ్ అయింది బాల్డ్ హెడ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనం పెద్ద సెంటెన్స్గా ఎలాబరేట్ చేస్తూ రాయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఏ పదాలను మనం ఎక్స్పాండ్ చేయడానికి అనుకూలంగా ఉంటుందో సెంటెన్స్లో చూసుకోవాలి. పెద్ద సెంటెన్స్ని ఇలా ఎలాబరేట్ చేయాలి. ఇప్పుడు హీ హ్యాడ్ ఏ బాల్డ్ హెడ్ ఉంది కదా, చూడండి. దీన్ని మనం బాల్డ్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దీనికి యాడ్ చేస్తే దీన్ని ఫ్రేజ్ కింద మార్చొచ్చు. హీ హ్యాడ్ ఏ హెడ్ వితౌట్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్, లేదా విత్ నో హెయిర్ ఆన్ ఇట్, ఇలా కూడా చెప్పచ్చు. వితౌట్ ఎనీ హెయిర్ లేదా విత్ నో హెయిర్. చూడండి, హీ హ్యాడ్ ఏ సబ్జెక్ట్, హూ హ్యాడ్, హీ హ్యాడ్ ఏ హెడ్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసింది మనకి, హీ హ్యాడ్ ఏ హెడ్. కానీ ఈ బాల్డ్ హెడ్లో బాల్డ్ అన్న దాన్ని మనం పక్కకు తీసుకొచ్చి దీన్ని ఫ్రేజ్ కింద మార్చాం. ఎలా మార్చాము అంటే వితౌట్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్, లేదా హీ హ్యాడ్ ఎ హెడ్ విత్ నో హెయిర్ ఆన్ ఇట్. అంటే ఆ తల మీద ఏ వెంట్రుకలు లేవు అనేది బాల్డ్ హెడ్డే కదా. కాబట్టి ఇప్పుడు మనం ఇది అడ్జెక్టివ్ ఫ్రేజ్ అవునో కాదో మనకి ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఒక నౌన్కి ఒక పదాన్ని యాడ్ చేసినప్పుడు ఆ పదము చక్కగా ఆ సెంటెన్స్తో కంప్లీట్ మీనింగ్ ఇస్తూ కంప్లీట్ అయిన తర్వాత అదే పదాన్ని మనం ఎలాబరేట్ చేసి చేయగలగాలి. అంటే హీ హ్యాడ్ ఎ హెడ్ వితౌట్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్, అంటే హెడ్ వితౌట్ ఎనీ హెయిర్, వితౌట్ ఎనీ హెయిర్తో ఉంది ఏంటిది ఇక్కడ హెడ్. నౌన్ మాడిఫై చేస్తూ వచ్చిన ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. కాబట్టి ఇవేంటి యాడ్జెక్టివ్ ఫ్రేజ్. మరి ఫ్రేజ్ అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, చెప్పండి నాతో పాటు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ which gives sense but don't give complete sense are called a phrase. Group of words which don't give complete sense and do the work of an adjective is called adjective phrase. Do the work of noun, చెప్పండి, do the work of noun called noun phrase. Do the work of adverb are called adverb phrase. ఇక్కడ చూడండి, ఇది adjective చేసింది కాబట్టి చేసింది కనుక హెడ్ వితౌట్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 2 3 4 5 పదాలతో వచ్చింది. ఏ అనేటటువంటి ఆర్టికల్ తీసుకుంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 పదాలతో వచ్చింది. సెంటెన్స్ ఎక్స్పాండ్ అయిందా లేదా అంటే మనం అడ్జెక్టివ్ని ఎక్స్పాండ్ చేసాం. కానీ ఈ వచ్చినటువంటి ఫ్రేజ్లో ఎక్కడైనా మనకి సబ్జెక్ట్ కానీ ప్రెడికేట్ కానీ ఉందా? మెయిన్ సబ్జెక్టు చూడండి, ఇది కాకుండా హీ సబ్జెక్టు, హ్యాడ్ వెర్బ్, ఏ హెడ్ ఆబ్జెక్టు, ఇవి కాకుండా ఈ సబ్జెక్టు ఈ ప్రెడికేట్ కాకుండా ఇంకేమైనా వచ్చిందా? వితౌట్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్ సెన్స్ కంప్లీట్ అవుతుందా? వితౌట్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్, విత్ నో హెయిర్ ఆన్ ఇట్, దాని మీద ఏ జుట్టు లేకుండా కంప్లీట్ సెంటెన్స్ కంప్లీట్ అవుతుందా? అవ్వట్లేదు కదా. కాబట్టి ఇన్కంప్లీట్గా మిగిలిపోయింది. ఎందుకు ఇన్కంప్లీట్గా మిగిలింది అని అంటే దీంట్లో సబ్జెక్ట్ లేదు, దీంట్లో సపరేట్ వెర్బ్ లేదు, అందుకే దాన్ని ఫ్రేజ్ అంటాం అంతే. ఓకే, వితౌట్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్.
కానీ ఇదే యాడ్జెక్టివ్ని ఈ ఫ్రేజ్లో కాకుండా ఇంకొకలా కూడా మనం తయారు చేయొచ్చు. అది ఎట్లా చూడండి. హీ హ్యాడ్ ఎ హెడ్ విచ్ హ్యాడ్ నో హెయిర్ ఆన్ ఇట్. విచ్ హ్యాడ్ లేదు, విచ్ హ్యాడ్ బదులు విచ్ డిడెంట్ హ్యావ్, విచ్ హ్యాడ్ నో హెయిర్ ఆన్ ఇట్ ఇంకోలా మార్చుకోవచ్చు. ఎట్లా మనం WH రాస్తున్నాం చూడండి. WHICH విచ్ DIDNT didn't have any hair on it. Which didn't have any hair on it, లేదా which had no hair on it. ఇప్పుడు మీరు చూడండి, he had a head ఉంది, who had a head సబ్జెక్ట్ ఉందా, had ప్రెడికేట్ ఉందా, ప్రెడికేట్ మెయిన్ వర్డ్ ఏంటిది, వెర్బ్. he had a head, what did he have, head. కాబట్టి ఆబ్జెక్ట్ ఉందా, ఆబ్జెక్ట్ ఉంది. కానీ ఈ ఆబ్జెక్ట్ పక్కన పైన అడ్జెక్టివ్ వచ్చింది. ఈ అడ్జెక్టివ్ని మనం ఏం చేసాం, ఎవాబరేట్ చేసి వితౌట్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్ లేదా విత్ నో హెయిర్ ఆన్ ఇట్ కింద మార్చుకున్నాం. అంటే అడ్జెక్టివ్ ఫ్రేజ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే దీంట్లో వితౌట్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్లో ఎక్కడైనా సబ్జెక్ట్ కానీ ప్రెడికేట్ కానీ వచ్చినాయా, రాలేదు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది సింపుల్ సెంటెన్సే, ఇది సింపుల్ సెంటెన్స్ విత్ ఎలాబరేటెడ్ అడ్జెక్టివ్ ఫ్రేజ్, ఎక్స్పాండెడ్ అడ్జెక్టివ్ ఫ్రేజ్ తో ఉంది. ఇది వచ్చేసరికి he had a head which had, which చూడండి వాట్ అనే ప్రశ్న సమాధానం వస్తుంది ఏంటిది, సబ్జెక్ట్ అయిపోయింది చూసారు. మళ్ళీ రెండో సబ్జెక్ట్ వచ్చేసింది, హ్యాడ్ వెర్బ్ ఉందా లేదా, అంటే ప్రెడికేట్ ఉందా లేదా, ప్రెడికేట్. విచ్ హ్యాడ్ నో హెయిర్ ఆన్ ఇట్, ఏదైతే ఏ విధమైన వెంట్రుకలు లేకుండా ఉందో, లేదు విచ్ హ్యాడ్ నో హెయిర్ బదులుగా విచ్ డిడెంట్ హ్యావ్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్. దీంట్లో ఉందా నౌను, అంటే సబ్జెక్ట్ ఉందా, వాట్ డిడెంట్ హ్యావ్, విచ్ డిడెంట్ వెర్బ్ ఉందా, కాబట్టి సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది. కానీ కాబట్టి ఇదొక సెంటెన్స్ అయిపోతుంది, ఇదొక సెంటెన్స్ అయిపోతుంది, అవునా కదా. ఏదొక సెంటెన్స్, హీ హ్యాడ్ ఏ హెడ్, ఇదొక సెంటెన్స్. విచ్ హ్యాడ్ నో హెయిర్ ఆన్ ఇట్, ఇదొక సెంటెన్స్ అవుతుంది. కానీ సెంటెన్స్ అవ్వకుండా రెండు సెంటెన్స్ అంటే ఎప్పుడు పూర్తి అవ్వాలి, నీకు ఒక చోట ప్రారంభించి చివరికి ఫుల్ స్టాప్తో అది ఎండ్ అవ్వాలి, అప్పుడే సెంటెన్స్ కంప్లీట్. అంటే చెప్పండి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హ్యావింగ్ సబ్జెక్ట్ and their own predicate and give complete sense is called a sentence లేదా are called a sentence. ఓకేనా. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కి సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి, కంప్లీట్ సెన్స్ ఇవ్వాలి, అది సెంటెన్స్. చెప్పండి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ which have subject and their own predicate and don't give complete sense are called as clause. If they work clause, if they do the work of an adjective, adjective clause, noun clause, adverb clause. ఇక్కడ మీరు గమనించినట్లయితే విచ్ డిడెంట్ హ్యావ్, విచ్ అంటే ఏంటిది, ఏదైతే, ఏంటిది ఇక్కడ విచ్ అనేది హెడ్, డిడెంట్ హ్యావ్ లేదా విచ్ హ్యాడ్ ఏదైతే కలిగి ఉందో, ఏం కలిగి ఉంది, విత్ నో హెయిర్ ఆన్ ఇట్, ఏ విధమైన వెంట్రుక లేకుండా కలిగి ఉన్న హెడ్, అవునా. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉందా లేదా, ఉంది. ప్రెడికేట్ ఉందా లేదా, కానీ కంప్లీట్ సెన్స్ ఇస్తుందా, విచ్ డిడెంట్ హ్యావ్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్ అన్నాను, విచ్ డిడెంట్ హ్యావ్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్, కంప్లీట్ సెన్స్ వచ్చిందా. విచ్ డిడెంట్ హ్యావ్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్, విచ్ హ్యాడ్ నో హెయిర్ ఆన్ ఇట్, కంప్లీట్ సెన్స్ వచ్చిందా. నేను ఇప్పుడు అదే ఒక్క ముక్క ఆడా, ఏమని, రామ ఇస్ ఏ స్టూడెంట్, కంప్లీట్ సెన్సా కాదా. ఓకే, he had a bald head, కంప్లీట్ సెన్సా కాదా. విచ్ డిడెంట్ హ్యావ్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్ అన్నాను, కంప్లీట్ సెన్సా కాదా. మీకు అర్థమవుతుంది, విచ్ అనే సబ్జెక్ట్ ఉంది, డిడెంట్ అంటే వెర్బ్ ఉంది. సబ్జెక్ట్ వెర్బ్ ఉన్నప్పటికీ ఏదైతే ఏ విధమైన ఎంట్రుకలు లేకుండా ఉందో అని నేను ఆపేశాను. ఇప్పుడు ఇది కంప్లీట్ అవ్వడానికి ఏం కావాలి మీకు, ఇంకొక క్లాస్ కావాలి. అదేంటిది, he had a head, అతనికి ఏముంది, he had a head which didn't have any hair on it. ఇప్పుడు కంప్లీట్ అయింది, అర్థమవుతుందా. కాబట్టి ఇప్పుడు రెండు వచ్చినాయి, కాబట్టి ఈ ఒకే సెంటెన్స్లో రెండు సబ్జెక్టులు వచ్చినాయి, రెండు ప్రెడికేట్లు వచ్చినాయి, అంటే రెండు వెర్బ్స్ వచ్చినాయి. ఒక సెంటెన్స్ ఏమో
ఒక క్లాజ్ ఏమైనా కంప్లీట్ సెన్స్ ఇస్తుంది, ఇంకో క్లాజ్ ఏమైనా కంప్లీట్ సెన్స్ ఇవ్వట్లా. కాబట్టి చెప్పండి, ఇఫ్ దేర్ ఆర్ 2 or more clauses, if there are 2 or more clauses, any clause that doesn't give any complete sense without depending on another clause which gives complete sense is called dependent clause or subordinate clause. అంటే సబార్డినేట్ క్లాస్ అనేది తనంతట తను కంప్లీట్ సెన్స్ ఇవ్వలేదు. చూడండి, హీ హ్యాడ్ ఎ హెడ్ కంప్లీట్ అయిందా అవ్వలేదా? ఇది ప్రిన్సిపల్ క్లాస్, వేరే దాని మీద ఆధారపడదు, దీన్ని మెయిన్ క్లాస్ అంటారు. అదే కనుక విచ్ హ్యాడ్ నో హెయిర్ ఆన్ ఇట్ ఉంది, అదేమవుతుంది? మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, అవునా? కాబట్టి ఏదైతే డిపెండెంట్ అయ్యి కంప్లీట్ సెన్స్ ఇవ్వదో దాన్ని డిపెండెంట్ క్లాస్ అంటారు, లేకపోతే సబార్డినేట్ క్లాస్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, విచ్ డిడెంట్ హ్యావ్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్ అనేది మెయిన్ క్లాసా సబార్డినేట్ క్లాసా? మెయిన్ క్లాసా డిపెండెంట్ క్లాసా? ఇది డిపెండెంట్ క్లాస్ అయితే ఈ హ్యాడ్ ఏ హెడ్ అన్నది ఇండిపెండెంట్ క్లాస్ లేదా మెయిన్ క్లాస్ అవుతుంది. విచ్ హ్యాడ్ నో హెయిర్ ఆన్ ఇట్ వచ్చేసరికి ఇందులో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, కాబట్టి ఇదేమవుతుంది? సబార్డినేట్ క్లాస్ అవుతుంది లేదా డిపెండెంట్ క్లాస్ అవుతుంది. ఈ డిపెండెంట్ క్లాస్ అనేది ఈ క్లాస్ లేకుండా కంప్లీట్ అవ్వలేదు. ఏదైతే తనంతట తనుగా ఎవరితో నాకు సంబంధం లేకుండా నేను వెళ్ళగలను అనుకుంటే అది మెయిన్ క్లాస్ లేదా ఇండిపెండెంట్ క్లాస్ అవుతుంది. ఓకేనా పిల్లలు? కాబట్టి ఇప్పుడు చూడండి, హీ హ్యాడ్ ఏ బాల్డ్ హెడ్ని ఎంత ఎలాబరేట్ చేసాం మనం? హీ హ్యాడ్ ఏ బాల్డ్ హెడ్ని హీ హ్యాడ్ ఏ హెడ్ వితౌట్ ఎనీ హెయిర్ ఆన్ ఇట్, లేదా he had a bald head which had no hair on it. Okay, very good.